ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఈశాన్య భారతం అంతా అల్లాడిపోతోంది. అస్సాం, అరుణాచల్, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల్లో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. మిజోరాం వ్యాప్తంగా వర్షాలు, వరదలకు అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు ఇంకా విరిగి పడుతూనే ఉన్నాయి. రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు 190 ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి. మొత్తం 190కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు మిజోరాం రాజధాని ఐజ్వాల్ ఎక్కువగా ప్రభావితమైంది. ఉదయం కూడా జోరు వాన కురిసి అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఐజ్వాల్లో వరుసగా 4వ రోజు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో వందలాదిగా ఇళ్లు ధ్వంసమైన పరిస్థితి. జూన్ ప్రారంభంలోనే అంచనాకు అందని నష్టం వాటిల్లింది. ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయాయి, రైల్వే ట్రాక్లు తుడిచిపెట్టుకుపోయాయి. వరదల ధాటికి ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 36 మంది చనిపోయినట్లుగా అధికారిక ప్రకటన.